హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇవాళ మిషన్ పైన అయితే నేను ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ డిజైన్ ఏంటంటే మీకు ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ అయిపోయిందండి. నేను 2 ఓల్డ్ పట్టు శారీస్ మీదకి ఒకే బ్లౌజ్ డిజైన్ చేశాను అని చెప్పేసి రీసెంట్గా వీడియో వచ్చింది కదా, ఆ బ్లౌజ్ అనమాట. కాకపోతే ఈ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేయాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఓకేనా? ఇక్కడైతే మిర్రర్ డిజైన్ అయితే వేసేస్తున్నాను. అయితే ఇవాళ ఏంటంటే కొన్ని కామెంట్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో రూపంలో ఆన్సర్ ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ అంటే రీసెంట్గా వచ్చిన కామెంట్ అయితే చెప్తున్నాను. మేడం, ఫ్రేమ్ని అలా లాగేస్తున్నారు, ఏమీ అవదా అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారు, ఒక సిస్టర్. అయితే చెప్తాను, నేను మిషన్ స్విచెస్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రేమ్ని నా సైడ్కి అంటే నా ముందడికి లాగానమాట. నేను స్విచెస్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రేమ్ని అటు ఇటు జరిపొద్దు. మనం ముందడికి వెనుకకు కానీ 2 సైడ్స్కి కానీ ఎక్కడ జరిపొద్దండి, మిషన్ అయితే పాడైపోతుంది. ఓకేనా సిస్టర్? ఇంకొక కామెంటు, మీకు మంత్లీ ఎన్ని బ్లౌజెస్ డిజైన్స్ ఆర్డర్ వస్తాయని చెప్పేసి అడిగారు. నాకైతే చూడండి, మంత్లీ ఇన్ని బ్లౌజెస్ ఇంత ఇన్కమ్ అనేసి క్లారిటీ అయితే రాదు. ఎందుకు అంటే సీజన్లో డైలీ ఒక 2 బ్లౌజెస్ ఆర్డర్ రావచ్చు, 5 బ్లౌజెస్ ఆర్డర్ రావచ్చు, 10 కూడా రావచ్చు సీజన్ ఉన్నప్పుడు. సీజన్ లేనప్పుడు 10 డేస్కి ఒక్క బ్లౌజ్ కూడా ఆర్డర్ రావచ్చు. కాబట్టి ఇది క్లారిటీగా అయితే చెప్పలేము, మంత్లీ ఇంత అని కాదు. ఇక సీజన్ని బట్టి, టైంని బట్టి, మన సరౌండింగ్స్లో మిషన్స్ ఉన్నదాన్ని బట్టి వస్తాయి అన్నమాట. మన సరౌండింగ్స్లో మిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క బ్లౌజ్ పోతుంది. ఎక్కడ మిషన్స్ ఎక్కువ లేవు అనుకోండి, మన దగ్గరికి 4 బ్లౌజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఇవన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ ఇంత అనేసి ఏమి ఉండదు. నాకైతే కరెక్ట్ ఇంత అని ఏం లేదండి, ఒకసారి వస్తాయి, ఒకసారి రాదు. నాకు ఏంటంటే డైలీ ఒక 2 బ్లౌజెస్ వచ్చినా చాలు అని నేను అనుకుంటాను. కానీ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదండి, అదైతే కామన్. ఇంకొక కామెంట్, అక్క ఫ్రేమ్ తీసి పెట్టినందుకు డిజైన్ అవుట్ అయ్యిందా లేదా సేమ్ పొజిషన్లో వస్తుందా అని చెప్పేసి కామెంట్ అయితే అడిగారు. అయితే ఇది రీసెంట్గా నా బ్లౌజ్ వేసుకునేటప్పుడు అయిన ప్రాబ్లం అండి. ఇది ఫ్రేమ్ తీసి పెట్టేటప్పుడు మనం క్లిప్స్ కింద క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ 1 పాయింట్ జరిగినా సరే అండి అవుట్లైన్ కాదు, డిజైన్ అయితే అవుట్ అయిపోతుంది అనమాట. అలా జరిగింది. కానీ ఫ్రేమ్ తీసి పెట్టడం వల్ల కరెక్ట్ పొజిషన్కే వచ్చేసింది. మనం మొత్తం ఫ్రేమ్ తీసాం కదా మిషన్ నుంచి, తీసినప్పుడు ఏంటంటే క్లాత్ కొంచెం మన హ్యాండ్ తాకి కొంచెం ఒక పాయింట్ అలా జరిగినట్టుంది. కాబట్టి నాకు అక్కడ నా బ్లౌజ్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది. అది కూడా నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం ఎంతైనా ఫస్ట్ టైం అయినప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా, అలా అనమాట. అదొక ప్రాబ్లం అయింది. ఇప్పటి వరకు అయితే నాకు రాలేదు అలాంటి ప్రాబ్లం. చూద్దాం, మళ్ళీ ఎప్పుడు జరగకుండా కావాలని చెప్పేసి అయితే అనుకుందాం. ఓకేనా? ఇంకొక కామెంట్ ఏంటంటే, ఫ్రంట్ XY చేంజ్ చేయాలా? చూడండి సిస్టర్, మనము బ్యాక్ XY చేంజ్ ఎంత చేస్తామో ఫ్రంట్ కూడా XY అంతే చేంజ్ చేయాలి. బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ అలా చేసే డిజైన్ అయితే అవుట్ అయిపోతుంది. అలా చేయొద్దు. అందుకే నేను రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను, బ్యాక్ నేను ఎంత చేంజ్ చేశాను అనేది రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ వేసేటప్పుడు అది మనకు ఒక్కసారి మర్చిపోతాం, మనకు ఎన్నో టెన్షన్స్ ఎన్నో పనులు ఉంటాయి కదా, మర్చిపోతామని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఒక రఫ్ నోట్ పెట్టుకుంటాను కంపల్సరీ మిషన్ దగ్గర. ఆ రఫ్ నోట్లో ఏంటంటే ఏదైనా రాసుకుంటాను అనమాట, ఏదైనా చేంజెస్ చేసినా మళ్ళీ చేయాలా వద్దా అనేది అయితే నేను రాసి పెట్టుకుంటాను. కాబట్టి బ్యాక్ XY ఎంత చేంజ్ చేస్తే ఫ్రంట్ కూడా అంతే చేయండి. ఒక 5% కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువగా అయితే చేయకండి. ఓకేనా? ఎందుకంటే మనకు ఫ్రంట్ డీప్ ఎక్కువ కావాలి తక్కువ కావాలి ఇలా అయితే ఉంటుంది కదా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.